హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పొడ్డిడి విలేజ్ ఫ్యామిలీ పిక్నిక్ పార్టీ. ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడ పక్కన మాకు పొడ్డిడి దగ్గర ఒక మష్రూమ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ మష్రూమ్ ఫ్యాక్టరీలో వర్కర్స్ వీళ్ళందరూ ఒక 16 మంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపేసి మష్రూమ్ ఫ్యాక్టరీ వారు పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పిక్నిక్కి బయలుదేరి అందరం వెళ్తున్నాము. అందరం బస్సులో ఉన్నాము. చూడండి, మొత్తం అందరూ ఫ్యామిలీ చూస్తున్నారు కదా, అందరం బస్సులోనే ఉన్నాము. చూస్తున్నారు కదా అందరినీ. వీళ్ళందరూ వర్కర్స్. అందులో కొంతమంది వర్కర్స్, కొంతమంది ఫ్యామిలీస్ మొత్తం కలిపి వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అరగంట దూరము గండహత్తి వాటర్ ఫాల్స్ ఆల్రెడీ వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చేసి బస్సు పార్క్ చేసాము. అక్కడ నుంచి మొత్తం అందరం బస్సు నుంచి కింద దిగేసారు. అందరు నడుచుకొని వెళ్తున్నారు. నేను అక్కడ వీడియో తీస్తున్నాను, చూడండి. అందరికీ మిస్ కాకుండా ఒకరికి కూడా. నేను ముందుగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, పిల్లలు ఎవరు వచ్చారో ఆ పిల్లల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చూసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు ఫుల్గా వచ్చి ఉంటారు. కాబట్టి మీ ఫ్యామిలీకి మీరు జాగ్రత్తగా చూసుకున్నాను ముందుగా హెచ్చరించాను. కాబట్టి అందరు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోమని ముందుగా చెప్పాను. కాబట్టి అందరి పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరెవరి పిల్లలు వాళ్ళకి. ఇంకా ఉన్నారు లోపల, ఒక్కొక్కరు దిగుతున్నారు మెల్లిగా బస్సు నుండి కిందకి. చూడండి, ఇంకా అందరు దిగుతున్నారు మెల్లిగా. ఇంకా బస్సు నుంచి ఇంక దిగుతూనే ఉన్నారు. అయిపోయారేమో, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా దిగుతూనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిగేసి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోడానికి ఇవి చైర్స్, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల అండ్ ఊగడానికి ఉయ్యాల, ఇక్కడ చాలా ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. బాగా డ్యామేజ్ అయిపోయినాయి. చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలామంది జనాలు వస్తుంటారు ఇక్కడికి. కొంతమంది హ్యాపీగా కూర్చుని ఉన్నారు, కొంతమంది తిరుగుతున్నారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, కొంతమంది వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది ఉయ్యాలు ఊగుతున్నారు. చూడండి, మీకు అన్ని వీడియోస్ చూపిస్తాను, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అంది. చూడండి, ఎంతమంది కాదు, ఒకరి తర్వాత ఒకళ్ళు గ్యాప్ లేకుండా ఉయ్యాలు రెస్ట్ లేకుండా ఊగుతున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో ఊగుంటారు అనుకుంటా ఉయ్యట్లోని, తర్వాత మళ్ళీ ఊగుతున్నారు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత. చూడండి, ఎలాగలా కొట్టుకొని మరీ తోసుకొని ఆడుకుంటున్నారు, ఉయ్యాలు అట్లా ఆడుకుంటున్నారు. చూడండి, ఒక్కో దగ్గర అయితే ఇద్దరేసి, ఒక ఉయ్యాల్లోని ఇద్దరేసి ఆడపిల్లలు ఊగుతున్నారు. చూడండి, శాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఒక్కో దగ్గర ఏదైనా ఎంజాయ్మెంట్ అంటే బయటకు వస్తే ఎంజాయ్మెంట్ అవుద్ది, కానీ ఇంట్లో ఉంటే ఎంజాయ్మెంట్, పిక్నిక్లు, పార్కింగ్లు ఇవన్నీ తిరగలేరు, తిప్పడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఒకసారి వస్తారు కాబట్టి, ఒకసారి వెళ్తారు కాబట్టి. చూడండి, పోటీగా మేమిద్దరం అంటే పోటీగా ఉయ్యాలు ఊక్కుంటున్నారు కొంతమంది. లంచ్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మేము క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తాము, లంచ్ వస్తుంది, ఆల్రెడీ లంచ్ చేస్తున్నాము. చూడండి ఈ వీడియో. ఇతను మా డ్రైవర్, కార్ డ్రైవరు, వీళ్ళు వర్కర్స్, వీళ్ళు బస్ డ్రైవర్స్ వీళ్ళిద్దరు. ఇక్కడ బాయ్స్కి వడ్డించే మొత్తం లేడీస్ మొత్తం 8 మంది ఉన్నారు. ఇక్కడ నలుగురు, ఇటు సైడ్ ఒక నలుగురు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఫుడ్ తింటున్నారు. మీకు వాళ్ళు కూడా వీడియో చూపిస్తాను, చూడండి. భోజనం చేసినప్పుడు సాధారణంగా వీడియో తీయొద్దు అంటారు, కాకపోతే వీడియో తీసినందుకు ఏమనుకోకండి. వీళ్ళు ఎవరు ఒక దగ్గర లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చున్నారు. నాకేంటంటే వీడియో తీసినప్పుడు అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కాకపోతే వీళ్ళు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క దుక్కు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ గురించి నెతికినప్పటికీ నాకు సరిపోయింది. ఎలాగైతే మొత్తం అందరూ వీడియో తీయడానికి ట్రై చేశాను, తీసినాను కూడా. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ చూడు రాయి మీద ఎక్కేసి మరితిందో, కొంతమంది నిలబడి, కొంతమంది ఇంకా తినలేదు, తినడానికి వెయిట్ చేస్తున్నారు. అంటే ముందు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి అందరికి అన్నం ముందు వడ్డించి తిందామని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు.
ఆల్రెడీ తినేయడం అయిపోయింది. తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటామని చెప్పి అందరూ కూర్చున్నారు. చూడండి, పిల్లలు అయితే ఒప్పలేదు, వెళ్ళి స్నానం చేసుకొని ఇద్దరు ఆడుకొని ఉన్నారు పిల్లలు. మరి వాళ్ళతో పాటు వచ్చిన తల్లిదండ్రులు ఒప్పుతారా, ఈడు ఎక్కువసేపు ములుగుతాడు అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు మునగగానే వడ్డీ ఎక్కండ్రా అని తన్ని కొట్టి మరి వడ్డెక్కించి బట్టలు వేయించి మళ్ళీ తిరిగి తెచ్చినారు. అయినా కూడా పిల్లలు ఉండలేదు, ఉయ్యలు ఊగడానికి వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళకే వీడియో తీస్తున్నాను చూడండి. కొంతమంది ఇంకా రాలేదు వర్కర్స్, వాళ్ళు వెనక నుండి వస్తామన్నారు. వస్తే వాళ్ళకి కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను ఎవరు రాలేదు ఏంటంది. మేము గండ అయితే వెళ్ళినప్పటికీ 11 అయిపోయింది, 11 అయిపోయింది. తిరిగి వచ్చినప్పటికి 4 అయింది. ఆల్రెడీ అందరూ కొంచెం తినేసి రెస్ట్ తీసుకున్నారు. చూసారా, ఎక్కడో అక్కడ హ్యాపీగా కూర్చొని ఉన్నారు. కనిపిస్తున్నారు కదా మీకు అందరికీ, చూడండి మంచిగా. ఆల్రెడీ లేట్గా వస్తున్నారని చెప్పాం కదా, వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు వీడియో తీస్తున్నాను చూడండి. ఇందాక లేడీస్ వడ్డిచ్చారు, ఇప్పుడు బాయ్స్ లేడీస్ కలిపి వడ్డిచ్చారు. ఇందాక వీళ్ళే మాకు అన్నం వడ్డిచ్చారు. ఇప్పుడు వీళ్ళకి వీడియో తీయాలి కదా, మరి ఎవరిని మిస్ చేయకుండా కంపల్సరీ అందరికీ వీడియో తీస్తున్నాను. మిస్ అవ్వకుండా అందరికీ తీస్తున్నాను చూడండి వీడియో. చూస్తున్నారు కదా, ఎవరికి మిస్ అవ్వకుండా అందరికీ వీడియో తీస్తాను. ఏమో బై మిస్టేక్ నాకు తెలియకుండా ఎటైనా వెళ్ళిపోతే మరి నేను చెప్పలేను. కానీ నేనున్న ప్లేస్ ఇక్కడ ఫుడ్ ఏంటంటే మీరు వండుకున్నా పర్వాలేదు, లేదా పార్సల్ తెచ్చుకుని తినుకున్నా పర్వాలేదు. వాటర్ సదుపాయం ఉంది, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఐస్ క్రీమ్స్, మొక్కజొన్న పొట్లు, తిండి వస్తువులకు పర్వాలేదండి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, తిండి వస్తువులు దొరుకుతాయి మీకు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి నేను డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Ya Navidad, mi regalo es que llegues aquí a mi lado, sea con invierno o en verano, mi corazón te está llamando, para que recuerdes, tú eres mi presente, y este 25 sepas que pasaremos la noche buena, brindando bajo las estrellas, por todo lo bueno y lo malo que nos ha de regalar este nuevo año. Las luces adornan la fiesta, ven, siéntate y prende las velas. Como esta no hay noche más bella, seguro que Santa nos traerá una sorpresa. Baila y bebe porque ya llegó la Navidad. Mira, los niños cantan fuerte, vamos a dejar todo tiempo pasado que no supimos dónde y cuándo decirnos te amo. Hoy quisiera aprovechar esta natividad para tomarnos de las manos y sentirte muy juntito a mí. Ojalá que fuera 25 todo el año así. Sea con invierno o en verano, mi corazón te está llamando, para que recuerdes, tú eres mi presente, y este 25 sepas que pasaremos la noche buena, brindando bajo las estrellas, por todo lo bueno y lo malo que nos ha de regalar este nuevo año. Las luces adornan la fiesta, ven, siéntate y prende las velas. Como esta no hay noche más bella, seguro que Santa nos traerá una sorpresa. Baila y bebe porque ya llegó la Navidad.
mi lado, sea con invierno o en verano, mi cora te está llamando. Para que recuerdes, tú eres mi presente y este 25 sepas que pasaremos la noche buena, brindando bajo las estrellas por todo lo bueno y lo malo que nos ha de regalar este nuevo año. Las luces adornan la fiesta, ven, siéntate y prende las velas. Como esta no hay noche más bella, seguro que Santa nos traerá una sorpresa.